హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉల్లికారం పన్నీరు ఫ్రై చేశారు మా అన్నయ్య. స్పెషల్ అనమాట, సూపర్గా ఉంది. దానికోసం ఏం కావాలో చూద్దామా? ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి రోలు ఉంటే రోల్లో కానీ మిక్సీలో కానీ కచ్చపచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత అందులోని కారం, సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మ్యాజిక్ మసాలా, కొంచెం పసుపు, తర్వాత కొంచెం 1 స్పూన్ గసగసాలు, కొంచెం ఒక 2 స్పూన్స్ నువ్వుల నూనె వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమం అంతటిని పక్కన పెట్టుకొని పన్నీరు క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. పన్నీర్లో ముందుగా మనం కచ్చాపచ్చగా దంచుకున్న ఉల్లి ముద్ద ఉంది కదా, ఆ ముద్ద మొత్తం వేసి బాగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని వేరొక కళాయి పెట్టుకొని ఒక 4-5 నువ్వుల నూనె వేసి ఈ కలుపుకున్న ఈ మిశ్రమం మొత్తం వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచి ఓపెన్ చేస్తే మంచి వేడి వేడి ఉల్లి కారం పన్నీర్ ఫ్రై సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ క్యారెట్తో గార్నిష్ చేసుకొని తింటే ఉంది, సూపర్ టేస్ట్గా వచ్చింది. నా ఈ చిన్న వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.